విశాఖపట్నం ఒక ఏఐ హబ్ లో అవబోతుంది. 1 మిలియన్ వాట్ డేటా సెంటర్ ఒకటి రాబోతుందని చెప్పి మీరు రకరకాల న్యూస్ ఆర్టికల్స్ మీరు చదివే ఉంటారు. ఇవాళ దానికి సంబంధించి సుందర్ పిచ్చయ్ గారు, మోదీ గారు, అదానీ గారు వీళ్ళందరూ ట్వీట్లు కూడా వేశారు. ఇప్పుడు ఈ డీల్కి సంబంధించి నెక్స్ట్ 5 years వైజాగ్ ఎలా ఉండబోతుందో దానికి సంబంధించి మనం మాట్లాడుకోవాలి. కానీ this is a historical moment not only for Andhra and Google, but I think it's a historical moment for Bharat. It's not just about a data center, it's about the kind of services, the kind of economic empowerment we can do at the grassroots level. ఎక్కువ టెక్నికల్ టర్మ్స్ వాడకుండా అందరికీ అర్థమయ్యే భాషలో అసలు డేటా సెంటర్ ఏంటి, 1 మిలియన్ వాట్, దీని మీనింగ్ ఏంటి, ఇంత పెద్ద పెద్ద నంబర్స్ వినబడుతున్నాయి కదా, దీన్ని ఒక పర్స్పెక్టివ్ లో మీకు పెట్టాలంటే ఒక ఊరు మొత్తం ఒక గంటలో ఎన్ని వాట్లు తీసుకుంటుందో, ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తుందో అంత పవర్ కన్జ్యూమ్ చేస్తుంది ఈ డేటా సెంటర్. మీరు ఒకసారి కళ్ళు మూసుకొని ఒక పెద్ద సిటీని ఊహించుకోండి, కాకపోతే అక్కడ మనుషులు ఉండరు, పెద్ద పెద్ద మెషిన్లు, సర్వర్లు ఉంటాయి, థింకింగ్ సర్వర్స్ అనుకోండి. ఇవాళ మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ట్యాండమ్ పనిచేసి మన విశాఖపట్నం దాకా ఈ ప్రాజెక్ట్ ని తీసుకురాగలిగే. అయినా నేను పాలిటిక్స్ లో వెళ్ళదలుచుకోవట్లేదు, మాక్సిమం ఐ స్టే అవుట్ ఆఫ్ ఇట్. దీనివల్ల మనకు వచ్చేది ఏంటి, ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అండ్ ఈ డీల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అక్కడ వరకు మాడదాం అనుకుంటున్నా. వీడియో ఎండ్కి వచ్చేసరికి అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారు, నారా లోకేష్ గారి మీద వస్తున్న క్రిటిసిజం ఏంటో లాస్ట్ లో చెప్తాను నేను. బట్ దానికన్నా ముందు అసలు ఇది ఏంటి, 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇక్కడ క్రియేట్ చేయండి అన్నటువంటిది ప్రభుత్వం పెట్టాలి కదా. ఒక 10,000 మంది ఎంప్లాయీస్ వస్తే నీకు ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతా, లేకపోతే నువ్వు డేటా సెంటర్ వేర్ హౌస్ కడితే నీకు ఎకో సిస్టమ్ డెవలప్ అవుద్దా? ఒక ప్రశ్న అడిగితే దానికి కోడి గుడ్డు గుడ్డు కోడి అన్నాడు. ఆయనకి ఏ అర్హత ఉందండి? ఆయనకి అసలు డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసా? అందరూ తెగ మాట్లాడుతున్నారు కదా. ఈ డేటా సెంటర్ మీనింగ్ ఏంటంటే సర్వర్లు, స్టోరేజ్ సిస్టమ్, నెట్వర్క్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కలిపి ఒక దగ్గర ఉంచి డేటాని స్టోర్ చేసి, ప్రాసెస్ చేసి, డిస్ట్రిబ్యూట్ చేసి ఒక హబ్ లాంటిది అనుకోండి. అది కూడా ఏఐకి సంబంధించి గూగుల్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ మొత్తంలో, ప్రపంచం మొత్తంలో యూఎస్ బయట చేసిన అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇది అని నేను చెప్పట్లే, సుందర్ పిచ్చయ్ గారే చెప్పారు. అది వాళ్ళు ఇక్కడ వైజాగ్ లో జరిగింది, మన వైజాగ్ లో. ఇన్ఫాక్ట్ ఈ గిగావాట్ సెంటర్ ఏదైతే ఉందో భారతదేశంలో ఫస్ట్ టైం చేస్తున్నారు. అదే కాదు, ఒక పెద్ద సబ్సీ కేబుల్ నెట్వర్క్ కూడా. ఈ సబ్సీ కేబుల్ అంటే ఎలా చెప్పాలి, అండర్ సీలో ఉండే ఒక హైవే అనుకోండి, ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ అవడానికి ఒక ఖండం నుంచి ఇంకో ఖండానికి. అలాంటి ఒక డాకింగ్ సిస్టమ్ కూడా వైజాగ్ కి డైరెక్ట్ గా వచ్చేలాగా. ఎందుకంటే ఈస్ట్ కోస్ట్ లో ఉంది వైజాగ్, మీరు జాగ్రత్తగా చూడండి ఈ జియోగ్రఫీ. సింగపూర్ నుంచి వైజాగ్ కి ఇలాంటి ఒక కనెక్టివిటీ సిస్టమ్ ఉంటే ఎంత క్విక్ గా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అవుతుంది, ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండు కాకుండా ఇంకో మూడో ప్రామిస్ కూడా వాళ్ళు చేస్తున్నారు. అది ఏంటంటే ఏదైతే ఎనర్జీ వీళ్ళు వాడతారో అది రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి వాడతాం మేము, క్లీన్ ఎనర్జీ సోర్స్ వాడుతుంది అని చెప్పి ఈ కంపెనీ ఏదైతే ఉందో అది ప్రామిస్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ మనం రిలీజ్ చేసిన జియో ఏదైతే ఉందో, నారా లోకేష్ గారు దీన్ని చూపించారు. దీంట్లో ఎన్ని జాబ్స్ ఇస్తారో అదంతా క్లారిటీ లేదు, కానీ ఏ కంపెనీతో డీలింగ్ జరుగుతుందో, ఎలాంటి ఎనర్జీ వాడుతున్నారో అదంతా ఉంది క్లియర్ గా. ఒకటి అదానీ అండ్ ఇంకో ఫారెన్ కంపెనీ కలిపి అదానీ కానెక్స్ అనే ఒక కంపెనీ, రెండోది ఎయిర్టెల్, మూడోది గూగుల్. వీళ్ళు ముగ్గురు కలిపి ఇన్వెస్ట్ చేస్తున్నదే అమౌంట్. ఇన్ఫాక్ట్ ఢిల్లీలో ఈ తతంగం అంతా జరుగుతున్నప్పుడు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నిర్మలా సీతారామన్ గారు, అశ్విని వైష్ణవ్ గారు, ఆయన గూగుల్ క్లౌడ్ CEO, ఆయన పేరు ఆయన థామస్ కురియన్ గారు, వీళ్ళందరూ కూర్చున్నారు అక్కడ. ప్యారల్ గా ఆల్ఫాబెట్ CEO అయిన సుందర్ పిచ్చయ్ గారు, మోదీ గారు, వాళ్ళ డిస్కషన్ అక్కడ జరుగుతుంది. సో ఇంత తతంగా నడుస్తుంది కదా. గూగుల్ వచ్చి $15 billion అంటుంది, TCS వచ్చి $6 billion అంటుంది, మెటా వచ్చి $10 billion అంటుంది. ఇన్ఫాక్ట్ మెటా అయితే వాటర్ వర్త్ అని చెప్పి ప్రపంచంలోనే అతిపెద్ద అండర్ సీ కేబుల్ ఏదైతే ఉందో, అదే సబ్సీ పోర్ట్ అనుకున్నాం కదా, దీని గురించి అదొకటి ప్లాన్ లో ఉంది. అది కూడా కొన్ని వేల కోట్ల ప్రాజెక్ట్. అది దీని గురించి మార్క్ జకర్బర్గ్ గారు కూడా మాట్లాడారు. ఇది కూడా వైజాగ్ లోనే కనెక్ట్ అవుతుంది. వైజాగ్ అనే పేరు కొన్ని సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు ఏదైతే హైదరాబాద్ చూసిందో అలాగే ఉంటుంది అని లోకేష్ గారు చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, కాయిన్ కి రెండు సైడ్స్ మనం చూస్తూ ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఏం రాబోతుంది. ఎందుకంటే డైరెక్ట్ జాబ్స్ గురించి అందరూ మాట్లాడతారు, బట్ వాట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇస్ ట్రికల్ డౌన్ ఎకానమీ. ఇలాంటి ఒక ఇనిషియేటివ్ ని గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే చాలా పెద్ద సబ్సిడీస్ ఇస్తుంది కదా. దాని మీద కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. 22,000 కోట్లు అని చెప్పి అంటున్నారు. అది ఏంటి, దాని బ్రేక్ డౌన్ కూడా ఇవాళ వీడియోలో మనం చేద్దాం. గవర్నమెంట్ గూగుల్ లిటరల్లీ డేటా సెంటర్ ఇక్కడ పెట్టడానికి ఎలాంటి సబ్సిడీస్ ఇస్తుందో, ఎలా అట్రాక్ట్ చేసిందో. ఇన్ఫాక్ట్ ఒక పెద్ద ఎకో సిస్టమ్ క్రియేట్ చేసింది. సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ ఇన్ ట్యాండమ్ పనిచేయడం, ఇలాంటి సబ్సిడీస్ ఇవ్వడం. లోకేష్ గారు గత 13-14 నెలలుగా దీని మీద పనిచేయడం. ఇన్ఫాక్ట్ ఆయన 2024లో అనుకుంటా ఈ గూగుల్ టీమ్ అది వచ్చినప్పుడు ఆయన స్వయాన తీసుకెళ్లారు. ఆయన It was way back in September 2024. Okay. Where I hosted them in Visakhapatnam over lunch, drove them down personally to show them where they can do their data center. చాలా కాంప్లికేటెడ్ విషయాలు జరుగుతాయి. అది ఒక సగటు వ్యక్తికి అర్థమయ్యేలాగా ఏఐ అనే ఒక ఫినామినా ఏదైతే ఇంటర్నెట్ 1990s లో చేసిందో ఇవాళ మనకి చేయబోతుంది. అలాంటి టైంలో ఇలాంటి ఏఐ డేటా సెంటర్ విశాఖపట్నానికి వస్తుంది. దాని గురించి మనం తెలుసుకోకపోతే ఇలా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. లోకల్ గా మన తెలుగు స్టేట్స్ లో జరిగే ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ఎక్కడ ఎలాంటి కాంప్లికేటెడ్ టాపిక్ జరిగినా కూడా దాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 15-20 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాం. మీలో చాలా మంది వీడియోని చూస్తున్నారు, ఆఫీసుల నుంచి, కాలేజీల నుంచి వెనక్కి వచ్చి నాకు 10 నిమిషాలు కేటాయిస్తున్నారు కదా. దానివల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి ఈ వీడియోస్ రీచ్ అవుతున్నాయి తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే జాయిన్ ద ట్రైబ్. నేను ఇలా వీడియో పెట్టగానే పడుకునే ముందు మీ మొబైల్ ఫోన్స్ లో వీడియో వచ్చారంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. అసలు ఈ కాంటెక్స్ట్ గురించి ఏ మాత్రం మీకు అర్థం కావాలన్నా నేను లోకేష్ గారు మాట్లాడిన మాటల మీద వస్తున్న క్రిటిసిజం గురించి కూడా నేను మాట్లాడతా వీడియో ఎండింగ్ వచ్చేసరికి. బట్ ముందు ఆయన ఏమంటారు మనం ఒకసారి విందాం. ఇవాళ ఢిల్లీలో ఆయన మాట్లాడిన మాటలు చాలా కేటగారికల్ గా ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, ఆ రోజు మీరు చూసిన
చూసిన హైదరాబాద్కి ఇవాళ హైదరాబాద్కి 30 సంవత్సరాల తేడా ఉంది. అప్పుడు మేము ఎలా అయితే పనిచేసాం నెక్స్ట్ 10 years కూడా అలాగే పనిచేస్తాం. మేము 10 yearsలో ఈ వైజాగ్ ఏదైతే ఉందో హైదరాబాద్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయిందో అలాగే అవుద్ది. పాయింట్ నెంబర్ 2, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ వల్ల 1.8 lakh జాబ్స్ జనరేట్ అవుతాయి. ఈ ఒక్క పెట్టుబడి వల్ల మా అంచనా సుమారుగా 1,88,000 మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉద్యోగాలు కల్పించగలుగుతాం. ఇది ఆయన చెప్తున్న మాట. దీని మీద వైసీపీ వాళ్ళకు కూడా కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఉంది. డేటా సెంటర్ మీద ఎలా జాబ్స్ క్రియేట్ అవుతాయి, డెవలప్మెంట్ సెంటర్ మీద కదా క్రియేట్ అయ్యేది. అప్పట్లో మేము అదానీ గారితో చేసిన డీలింగ్ లో కూడా డేటా సెంటర్ తో పాటు డెవలప్మెంట్ సెంటర్స్ కూడా పెట్టమన్నాం. మేము ఒక ఐటీ పార్క్ లా రెడీ చేయమన్నాం. దానికి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత మేము అగ్రిమెంట్లో సైన్ చేసాం. మేము ల్యాండ్లో ఇచ్చాం, సబ్సిడీలో ఇచ్చాం. మేము మీరు ఎందుకు అది అడగట్లేదు, డెవలప్మెంట్ సెంటర్స్ ఎందుకు అడగట్లేదు అని చెప్పి గుడివాడ అమర్నాథ్ గారి నుంచి చాలా మంది చెప్తున్నారు. చాలా మంది ఆర్గ్యుమెంట్ అది. డాటా సెంటర్తో పాటు డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టండి, ఒక 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇక్కడ క్రియేట్ చేయండి అన్నటువంటిది ప్రభుత్వం పెట్టాలి కదా. ఈయన కేసు ఇక్కడ లోకేష్ గారు ఏదైతే లాస్ట్ 14 monthsగా చేశారో 15 monthsగా ఆయన ఈ పని మీద ఉన్నారు. అండ్ ఇవాళ భారతదేశం మొత్తం ఈ డేటా పార్క్ మీద మాట్లాడుతుంది. అండ్ నా అభిప్రాయం ఏంటంటే లేటెన్సీ సెన్సిటివ్ కంపెనీస్ కొన్ని ఉంటాయి. ఇదే లోకేష్ గారు కూడా మాట్లాడారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక బ్యాంక్ ఉంది, లేదా జిరోదా లాంటి ఒక కంపెనీ ఉంది. స్టాక్స్ మీద, ట్రేడింగ్ మీద లేటెన్సీ సెన్సిటివ్ కంపెనీస్ అంటారు. ఇట్లా అంటే ఒక సెకండ్, ఒక మిల్లీ సెకండ్ అటు ఇటు అయినా కూడా ఆ కంపెనీకి చాలా లాస్ వస్తుంది. టక్కని ఇట్లా డేటా వస్తే అట్లా ట్రాన్స్ఫర్ అయ్యేలా ఉండాలి. అలాంటి కంపెనీస్ ఎప్పుడు లేటెన్సీని తగ్గించడానికి ఎక్కడైతే డేటా హబ్స్ ఉన్నాయో, డేటా సెంటర్స్ ఉన్నాయో వాటి చుట్టూనే కంపెనీస్ పెట్టుకుంటాయి. అలా చాలా వరకు కంపెనీస్ వైజాగ్లో రావడానికి ఆస్కారం ఉంది. సిఎల్ఎస్ అని అంటారు, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్స్. ఇన్ఫాక్ట్ ఈ గూగుల్, సిఫీ, మెటా, టీసీఎస్ వీళ్ళందరూ రావడానికి కారణం కూడా ఈ సిఎల్ఎస్ లోనే అంటున్నారు. కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు మన గవర్నమెంట్ పెట్టగలిగింది, ఎస్టాబ్లిష్ చేయగలిగింది. ఇవేంటి అంటే అగైన్ చాలా కాంప్లికేటెడ్ సైంటిఫిక్ టెక్నికల్ టర్మ్స్ లోకి వెళ్ళిపోతుంది. అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే అండర్ వాటర్ లో సీ కింద, సముద్రం కింద ఉండే ఈ బ్రాడ్బ్యాండ్ సిగ్నల్స్, బ్రాడ్బ్యాండ్ వైర్లు అనుకోండి, అంతే. బ్రాడ్బ్యాండ్ సాకెట్ అనుకోండి. ప్రతి కంపెనీకి వైర్లు ఉంటాయి. 112,000 కిలోమీటర్ల కేబుల్ గూగుల్ కు ఉంది. అలా రకరకాల కంపెనీస్ కి రకరకాల లెన్స్ ఉంటాయి, చాలా పెద్ద పెద్ద లెన్స్ ఉంటాయి. ఈ వైర్లు ఉంటే సరిపోదు కదా, ఈ వైర్లు వచ్చి కనెక్ట్ అవ్వాలి, కనెక్ట్ చేయాలి అంటే వైజాగ్ లో ఒక సాకెట్ ఉండాలి. ఇలాంటి కేబుల్ ల్యాండింగ్ స్టేషన్స్ ని మనం ఎస్టాబ్లిష్ చేసాం. దాని ఓపెనింగ్ కూడా జరిగింది, మొన్నే జరిగింది. మనం ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేయడానికి రెడీగా ఉన్నాం అని చెప్పి ఇంటర్నేషనల్ గా ఒక సిగ్నల్ ఇచ్చినట్టు. అది కరెంట్ గవర్నమెంట్ సక్సెస్ఫుల్ గా చేయగలిగింది. అండ్ దానికన్నా ఇంపార్టెంట్ గా ట్రికిల్ డౌన్ ఎకానమీ అని ఒక ఫినామినా ఉంది. దీన్ని కూడా ఎలా అందరికీ అర్థమైనా చెప్పాలంటే 2 రకాల స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉంటాయి. ట్రికిల్ అప్ ఎకానమీ, ట్రికిల్ డౌన్ ఎకానమీ. ఈ ట్రికిల్ అప్ ఎకానమీ ఏ ఫౌండేషన్ మీద ఉంటుంది? మన ఎవరైతే ఎంపవర్డ్ పీపుల్ ఉన్నారో, బిలో పవర్టీ లైన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఎంపవర్ చేస్తే వాళ్ళు చదువుకొని పెరిగి పెద్ద డబ్బులు సంపాదించి వెల్త్ క్రియేషన్ చేస్తారు. దీనివల్ల ఎకానమీ పైకి వెళ్తుంది అని. ట్రికిల్ డౌన్ ఎకానమీ ఎలా పనిచేస్తుంది అంటే, మీరు ఇలాంటి కంపెనీస్తో, గూగుల్ లాంటి కంపెనీతో, లేదా సిఫీ లాంటి కంపెనీతో, మెటా లాంటి కంపెనీతో మనం డీలింగ్ చేస్తే వాళ్ళకి బలమైన సబ్సిడీస్ ఇచ్చి, ఒక పుష్ ఇచ్చి, మా ప్లేస్ లోనే మీరు, మా ల్యాండ్ లోనే మీరు ఇన్వెస్ట్ చేయండి అని ఇఫ్ యూ మేక్ దెమ్ ఎన్ ఆఫర్ దే కాంట్ రిఫ్యూజ్, వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. ఇవాళ భారతదేశంలో అతిపెద్ద డేటా సెంటర్ మన విశాఖపట్నంలో ఉంటుంది. తద్వారా చాలా వరకు ఎకో సిస్టమ్ ఒకటి బిల్డ్ అవుతుంది. స్టార్టింగ్ విత్ ఇన్ఫార్మల్ సెక్టర్, ఆ చుట్టుపక్కల ఉండే కిరాణా కొట్ల నుంచి జిరాక్స్ షాపుల వరకు స్లోగా లేటెన్సీ సెన్సిటివ్ ఐటీ కంపెనీస్ వస్తాయి. అందులో కొన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి. జాబ్స్ క్రియేట్ అయితే అపార్ట్మెంట్లు వస్తాయి. అపార్ట్మెంట్ అంటే బిల్డర్స్కి డబ్బులు వస్తాయి. తర్వాత వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకి పిల్లలు ఉంటారు, పిల్లలకి స్కూల్స్ వస్తాయి, కాలేజీలు వస్తాయి. ఇదంతా ఒక విధంగా మన ఎకానమీకి మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టే, ఎకానమీలోకి మనం ఒక లిక్విడ్ పుష్ని ఇస్తున్నట్టే అని చెప్పి ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ అంటుంటారు. ఒక లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. దీనికి భిన్నంగా ఉండే ఆర్గ్యుమెంట్ ఏంటంటే, సార్ మీరు ఇన్ని సబ్సిడీస్ ఇస్తున్నారు కదా, దగ్గర 22,000 కోట్లు అంటున్నారు. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ తీసుకుందాం. మనం 1 million units ఆఫ్ పవర్ ఇవ్వాలి. మిలియన్ యూనిట్స్ ఆఫ్ పవర్. దాంతో పాటు వాటర్ తీసుకురావాలి. అది కూడా చాలా హెవీగా. ఏదైనా కంపెనీ వస్తుందంటే అవన్నీ మనం సప్లై చేయాలి. ఎకో సిస్టమ్ బిల్డ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ కు ఉంది. అందులో ఈ పవర్ 1 million units అంటే గంటకు ఒక వైజాగ్ ఎంత కన్స్యూమ్ చేస్తున్నా అంతే కన్స్యూమ్ చేస్తున్నట్టు. దీనికి మన సబ్సిడీ ఎంత అనౌన్స్ చేసింది మన గవర్నమెంట్ ఇస్ 1 rupee per unit. అంటే గంటకి 10 లక్షల రూపాయలు, రోజుకి 2.4 కోట్లు, సంవత్సరానికి 900 కోట్లు. ఇలా ఈ ల్యాండ్ కాస్ట్, ఎనర్జీ కాస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకుని చూస్తే ఒక 22,000 కోట్లు అని చెప్పి ఒక బాల్ పార్క్ ఫిగర్ ఉంది. క్యాపెక్స్, సబ్సిడీలు ఇవన్నీ చూసి యాడ్ చేసిన తర్వాత నేను చెప్తున్నది అగైన్ ఒక సగటు వ్యక్తికి అర్థమయ్యేలాగే చెప్తున్నాను. ఇటు సైడ్ ఉండే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మీరు ఇంత డబ్బులు, ఇంత సబ్సిడీస్ మీరు ఇస్తున్నారు కదా, దాని తద్వారా మనకు వెనక్కి వస్తున్న జాబ్స్ ఎన్ని, ఈ పర్టికులర్ డేటా సెంటర్ వల్ల, దాని చుట్టూ వస్తున్న ఐటీ హబ్స్ గురించి, కంపెనీస్ గురించి మీరు మాట్లాడకండి. అది ఇక్కడ అనవసరం, అప్రస్తుతం. ఈ డేటా సెంటర్ ఎన్ని జాబ్స్ క్రియేట్ చేస్తుంది? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే డేటా సెంటర్ ఇస్ నాట్ నోన్ ఫర్ క్రియేటింగ్ జాబ్స్. ఇది నా ఆర్గ్యుమెంట్ కాదు, ఇటు సైడ్ ఉండే వాళ్ళ ఆర్గ్యుమెంట్. డాటా సెంటర్స్ వల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరగదు అనేటువంటిది మాకు తెలుసు. ఆ రోజు ఏం చెప్పాను అదాని వారితో చర్చలు జరిగినప్పుడు, సరే డాటా సెంటర్ మీరు ఎస్టాబ్లిష్ చేయండి, మీకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కల్పిస్తాం. మీరు డెవలప్మెంట్ సెంటర్ కూడా పక్కన పెట్టండి. ఎలా అయితే వైసీపీ గవర్నమెంట్ అడిగిందో అలాగే మీరు కూడా అడగండి. అప్పట్లో అదాని గ్రూప్కి ఒక డీలింగ్ గట్రా జరిగినప్పుడు 25,000 జాబ్స్ మీరు ఇవ్వాలి అని సైన్ చేయించుకున్నారు. అది సైన్ చేశారు, ఓకే అయింది. కానీ ఫైనల్గా గవర్నమెంట్ మారిపోయింది, అది మెటీరియలైజ్ అవ్వలేదు. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ డేటా సెంటర్లో లోకేష్ గారు 1.8 lakh జాబ్స్ అంటున్నారు. కానీ అది ఆన్ పేపర్ ఉందా లేదా అని ఇటు సైడ్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. బట్ నా వరకు నన్ను అడిగితే ఈ ట్రికిల్ డౌన్ ఎకానమీ ఏదైతే ఉందో, అది వైజాగ్లో పవర్ సెంటర్లో డేటా క్యాపిటల్గా మార్చే సత్తా దానికి ఉంది. మీరు ఏ సిటీనైనా చూడండి,
చూడండి, ఏఐ ప్రపంచాన్ని టేక్ ఓవర్ చేసే ఇలాంటి టైంలో గిగావాట్ కెపాసిటీ ఉండే ఒక డేటా సెంటర్ ని వైజాగ్ లో పెట్టడం వల్ల మనం ఏం చేస్తున్నాం? జస్ట్ ఇమాజిన్, హాట్ ప్రాపర్టీ ఏఐ అనేది. ఆ డేటా ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం ఇన్స్టాగ్రామ్ లో ఏదైతే మనం సర్ఫింగ్ చేసినప్పుడు, మనం స్క్రోలింగ్ గట్రా చేస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్కడ ప్రాసెస్ అవుతుంది? వైజాగ్ లో అవుతుంది. రేపు పొద్దున్న ఈ 5 years లో ఇది జరుగుతుంది, ఫినిష్ అవుతుంది అని చెప్తున్నారు. ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, ఈ $10 billion ఇన్వెస్ట్మెంట్, 87,000 crores విడతల వారీగా 5 సంవత్సరాల్లో రాబోతుంది. వైజాగ్ స్ట్రాంగ్ గా నిలబడబోతుంది అని ఈ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ గా చెప్తుంది. దాని కారణం అదే, లేటెన్సీ సెన్సిటివ్ గా ఉండే ప్రతి కంపెనీ వైజాగ్ లోకి వచ్చి రేపు పొద్దున్న సెటప్ షాప్. ఒకటి బ్యాంకింగ్, ఫైనాన్స్, స్టాక్ ట్రేడింగ్ కంపెనీస్ వస్తాయి. ఫిన్టెక్, పేమెంట్, ఈ క్రిప్టోకి సంబంధించిన కంపెనీస్ కూడా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ లాగా మన దేశంలోకి వచ్చి వాళ్ళ కంపెనీలు పెడతారు. లోకేష్ గారు కూడా అదే మాట చాలా స్ట్రాంగ్ గా చెప్పారు. ఇంత పెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ భారతదేశంలోకి రావడం ఇదే మొదటిసారి అని. గేమింగ్ కంపెనీస్, మనం మీరు గేమ్స్ ఆడుతుంటారు కదా, పబ్జీలు గట్రా, మల్టీప్లేయర్ గేమ్స్ ఆడుతున్నప్పుడు ఇంటర్నెట్ లో లేటెన్సీ ఎంత తక్కువ ఉంటే ఇన్ఫర్మేషన్ రియల్ టైమ్ లో ఎంత ట్రావెల్ ఫాస్ట్ గా అయితే అంత మంచిది. అలాంటి కంపెనీస్ కూడా వైజాగ్ లో ఈ పర్టికులర్ డేటా సెంటర్ చుట్టూ పెట్టే అవకాశం ఉంది. యూట్యూబ్ లు, జూమ్ లు, నెట్ఫ్లిక్స్, ఎక్కడెక్కడైతే మనకి ఇంటర్నెట్ లేటెన్సీ ఇంపార్టెంటో ఇది మొదటి అడిగే. కానీ వన్స్ ద బాల్ స్టార్ట్స్ రోలింగ్, ఇప్పుడు 1 gigawatt ఉంది, దాన్ని 2, 3, 4, 5, 6 వరకు తీసుకెళ్తా అని చెప్పి లోకేష్ గారు చెప్తున్నారు. అది నిజంగా అక్కడ వరకు వెళ్తే, అలా జరిగితే భారతదేశం అనేది ఒక ఇంటర్నేషనల్ క్యాపిటల్ అయ్యే అవకాశం ఉంది. పైగా అది మన స్టేట్ లో ఉండడం చాలా హర్షించాల్సిన విషయం. అట్ ద సేమ్ టైం దీనివల్ల జరిగే ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ కానీ, జనాలకి రాబోయే జాబ్స్ కానీ గవర్నమెంట్ ఇంకొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉండి రిలీజ్ చేసిన జియోలో ఆ నంబర్ అది బయట పెట్టుంటే చాలా బాగుండేది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నారో, $15 billion ఏదైతే ఉందో, అది 8% ఆఫ్ ఏపీ జీడీపీ. మీరు ఊహించుకోండి, మీకు కాంటెక్స్ట్ ఇవ్వడానికి చెప్తున్నాను, ఎంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ మన రాష్ట్రంలో జరగబోతుందో. ప్రజలకు కూడా అది ట్రికల్ డౌన్ అవ్వాలి, కంపెనీస్ కే మారిపోకూడదు. ఇంకొంచెం ట్రాన్స్పరెంట్ గా జనాలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఏం రాబోతుందో గవర్నమెంట్ అట్లీస్ట్ ఇన్ ద కమింగ్ డేస్ మనకి చెప్పాలి. ముఖ్యంగా లోకేష్ గారు. ఇన్ఫాక్ట్ వీళ్ళే కాదు, సిఫీ ఒకటి 50 megawatt డేటా సెంటర్ పెడుతుంది. మెటా ఒక $10 billion ఇన్వెస్ట్మెంట్ ఉంది. టీసీఎస్ అంటుంది, ఇది కూడా నెక్స్ట్ ఇన్ ద కపుల్ ఆఫ్ ఇయర్స్ ఇది జరగబోతుంది. సో ఒక అగ్రిగేట్ డేటా క్యాపిటల్ గా వైజాగ్ రాబోతుంది భారతదేశంలో. ఇది ఎవరు కాదన్నా ఇది నిజమే. ఇది మీరు నంబర్స్, ఫిగర్స్ చూసుకుంటే డేటాకి సంబంధించి, ఏఐకి సంబంధించి వైజాగ్ విల్ బి ద క్యాపిటల్, విచ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఒక లొకేషనల్ బెనిఫిట్ ఉంది మనకి. ఈస్ట్ కోస్ట్ లో ముఖ్యంగా సౌత్ ఈస్ట్ ఏషియా కనెక్టివిటీకి, ముఖ్యంగా ఇప్పటిదాకా మనం ఏం చేస్తాం, మనం డేటా ఓవర్ హాల్ లో మనకి ముంబై గానీ చెన్నై గానీ ఉంటుంది. అక్కడ దాకా డేటా ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి సెపరేట్ గా వచ్చేలాగా ఇప్పటిదాకా ఉండేది. బట్ వన్స్ వైజాగ్ లో ఓపెన్ అయిన తర్వాత డిపెండెన్సీ ఆన్ ముంబై చాలా తగ్గిపోతుంది. అండ్ ఈ వీడియో చూసిన చాలా జనాలకి చాలా కేటగారికల్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. ఎందుకు వైజాగ్ సెలెక్ట్ చేసింది గూగుల్? ఎందుకు వైజాగ్ సెలెక్ట్ చేసింది? ఏంటి మన గవర్నమెంట్ ఇచ్చిన గవర్నమెంట్ పెట్టిన ప్రపోజల్ ఏంటి? అంత బాగా నచ్చింది. వేరే స్టేట్స్ పెట్టలేంది, మన గవర్నమెంట్ పెట్టగలిగింది. అంటే ఏపీఐఐసి అని, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్. ఈ పేరు మీరు గుర్తుపెట్టుకుంటే ల్యాండ్ డెలికేషన్స్ నుంచి లీజల్ వరకు అన్ని ఇక్కడ నుంచి జరుగుతాయి. ఎన్వైరన్మెంటల్, కోస్టల్ క్లియరెన్సెస్ ఏవైతే ఉన్నాయో మన గవర్నమెంట్ చాలా ఫాస్ట్ గా ఇచ్చింది. వేరే స్టేట్స్ తో కంపేర్ చేస్తే అదొక స్వీట్ డీల్ లా కనబడి ఉంటుంది. అగైన్ దీనివల్ల చాలా ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ జరుగుతుంది. దాని గురించి మేము మాట్లాడడం అని వైసీపీ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే కొత్తగా వస్తున్న డబ్బుల్ని, ఇన్వెస్ట్మెంట్స్ మేము అడ్డుకుంటున్నట్టు ఉంటుంది, బయటకు అలాంటి పిక్చర్ వెళ్తుంది, మేము అది చేయమని చెప్పి. బట్ ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో, దే విల్ హ్యావ్ ద ఆబ్లిగేషన్. ఏదైతే ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ జరుగుతుందో అది ప్రజల ముందు పెట్టగలగాలి. ప్లస్ మన స్టేట్ కు ఉండే వన్ ఆఫ్ ద మేజర్ బెనిఫిట్స్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ట్యాండమ్ మనం పనిచేయగలుగుతాం. బికాజ్ వీళ్ళందరూ గఠబంధన్లో ఉన్నారు, అది బీజేపీ, టీడీపీ అలయన్స్ లో. సో ఏదైనా కంపెనీ పెట్టేటప్పుడు ఫ్రిక్షన్ ఉండే, స్టేట్ కి సెంటర్ కి ఫ్రిక్షన్ ఉండే ప్లేస్ కన్నా కలిసి ఉండే ప్లేస్ లో పెట్టడం బెనిఫిట్ అనుకుంటుంది. ఎందుకంటే వీళ్ళు ఓకే చేస్తే వాళ్ళు వద్దడం, వాళ్ళు ఓకే చేస్తే వీళ్ళు వద్దడం అని కాదు. ఇది అన్ని కేసుల్లో ఇది ట్రూత్ కాదు. మీరు పక్కనే ఉండే తమిళనాడు కూడా మీరు చూసుకోండి. ఫాక్స్కాన్ ఈజ్ ఇన్వెస్టింగ్ 15,000 crores. డిఎంకేకి, బీజేపీకి అసలు పడదు. బట్ స్టిల్ డిఎంకే ఇస్ ఏబుల్ టు ప్రొక్యూర్ ద డీల్. అది ఇండివిజువల్ స్టేట్ సామర్థ్యాల మీద కూడా ఉంటుంది. బట్ ఐ స్టిల్ ఫీల్ ఇక్కడ స్టేట్ సెంటర్ కలిపి పనిచేసి డేటా సెంటర్ ని తీసుకొచ్చేయండి. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్ లో రాయండి. ఇది కాకుండా ట్యాక్స్ ఇన్సెంటివ్స్ గురించి, క్యాపెక్స్ సబ్సిడీల గురించి, మొత్తం ఈ పవర్ సబ్సిడీల గురించి మనం మాట్లాడుకున్నాం. అది ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేసేలాగే ఉంది బయట చూస్తున్న వాళ్ళకి. ఒకటైతే నిజం, ఇంటెంట్ కనబడుతుంది వైజాగ్ షేప్ ని మారుద్దాం అని. అట్ ద సేమ్ టైం దేర్ ఇస్ ఆల్సో మార్కెటింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. జరుగుతున్న దాన్ని కొంచెం బలంగా చూపించాలి, జనాల్లోకి తీసుకెళ్లాలని ఒక మార్కెట్ పుష్ కూడా ఉంది ఇక్కడ. ఈ డేటా సెంటర్స్ అవి మన ప్రజలకి, మన ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఎంతవరకు ఫ్రూట్ఫుల్ అవుతాయో మనకి సమయం సమాధానం చెప్తుంది. అన్ని పార్టీస్ నుంచి ఎవరెవరు ఏమేమైతే అన్నారో అన్ని మీ ముందు పెట్టాను. బికాస్ ఐ జస్ట్ వాంట్ టు బి యాజ్ న్యూట్రల్ యాజ్ పాసిబుల్ హియర్. వెల్త్ క్రియేషన్ నమ్మే వ్యక్తిని నేను. అట్ ద సేమ్ టైం ప్రజలకు అన్యాయం జరగకూడదు, అది ఎన్వైరన్మెంటల్ పరంగా అయినా, డబ్బుల రూపంలో అయినా. దీని మీద మీరు ఏమంటారు? లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. గూగుల్ సబ్సీ కేబుల్ ఏదైతే ఉందో విశాఖపట్నంలో ఏదైతే ఇవాళ మొదలవుతుందో, ఆ ప్రాజెక్ట్ ప్రపంచంలో అది ఏ సైడ్ వెళ్ళడానికి ఈజీ చేస్తుంది డేటాని. జాగ్రత్తగా వినండి. విచ్ సబ్ సెక్షన్ ఇన్ ద వరల్డ్? ఆప్షన్ ఏ ఇస్ యూరోప్, ఆప్షన్ బి సౌత్ ఈస్ట్ ఏషియా, ఆప్షన్ సి సౌత్ అమెరికా, ఆప్షన్ డి ఇస్ మిడిల్ ఈస్ట్. మీరు తెలిసే సమాధానాన్ని కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన వచ్చేస్తుంది. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది. 1+ million followers ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లో చూడొచ్చు. నా లైఫ్, నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. రండి, లెట్ us కనెక్ట్. అండ్ ఒకవేళ ప్రశ్నకు సమాధానం
నెట్వర్క్ లేకపోయినా కూడా ఖచ్చితంగా ఏజూడ్ రీల్స్ అని మన టీం నడుపుతున్న పేజ్ అయితే అక్కడ పెట్టేమంట. అండ్ ఏజూడ్ గ్లోబల్ మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా ఆ పేజ్ని ఫాలో అవ్వండి. అండ్ ఏజూడ్ అన్ఫిల్టర్డ్ అని నా ఫ్యాషన్ గ్రూమింగ్ లైఫ్ స్టైల్ అడ్వైస్ మీ ఎవరికైనా కావాలనుకుంటే అక్కడ నుంచే కదా మనం మొదలైంది. ఐఎమ్ నాట్ లీవింగ్ ఇట్. దాన్ని రీవ్యాంప్ చేసి రీపవర్ చేసి మీ ముందు పెడుతున్నా. వీఆర్ గ్రోయింగ్ హారిజాంటలీ. బీ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. బీ ఏ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ. సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూని పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. మీరు కాలేజీ నుంచి ఆఫీస్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత మీకు ఒక 10 నిమిషాలు నాకు కేటాయిస్తున్నారు కదా పడుకునే ముందు, అది చాలు నాకు. ఏ రోజు వదలకుండా మాట్లాడితే. అండ్ కొత్త వాళ్ళకి మాత్రం చెప్తున్నాను నేను, ఈ వీడియోతో ఒకవేళ నా ఛానల్లోకి మీరు వచ్చి ఉంటే బీ ఏ పార్ట్ ఆఫ్ ద ట్రైబ్. జస్ట్ మీరు చేయాల్సిన విషయం ఏం లేదు, జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నేను వీడియో పెట్టగానే ప్రపంచంలో ఏది ఎక్కడ ఎలా జరిగినా కూడా మీకు అర్థమయ్యే భాషలో మీ ఫోన్లోకి వచ్చేస్తుంది. యుల్ బి అప్డేటెడ్. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో ఏదైతే ఉందో, మనకి జియో పొలిటికల్ గా ఒక ఈజిప్ట్లో ఒక సమిట్ జరుగుతుంది. అక్కడ ట్రంప్ గారు ఉన్నారు, షేబాజ్ షరీఫ్ ఉన్నాడు. అక్కడ భారతదేశం మీద ఆయన కొన్ని స్టేట్మెంట్స్ చేశాడు. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, పైనుంచి ఆఫ్ఘనిస్తాన్, లోపల నుంచి ఒక ఇన్సర్జెన్సీ, తెహరీకి లబాక్ అని చెప్పి ఒక గ్రూప్ ఒకటి పాకిస్తాన్ మొత్తాన్ని అల్లా కల్లోలం చేస్తుంది. ఏంటి పాకిస్తాన్ లో జరుగుతున్న గొడవ అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు, వెస్ట్ బెంగాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక మానభంగం జరిగింది. నేను ఆ పర్టికులర్ ఆర్టికల్స్ మీద నేను చూశాను కానీ నాకు సరిగ్గా అర్థం కాలేదు ఏం జరిగింది అక్కడ అంటే. ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.